90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే ప్రసన్న గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా ఫైన్ గుడ్. సో కటింగ్ వీడియోస్ అయితే చాలా చాలా డిమాండెడ్ గా వెళ్తున్నాయి. చాలా మంది అంటే ఇన్స్పైర్ అవుతున్నారు అండ్ కరెక్షన్స్ ఏవైనా ఉంటే కూడా చేసుకుంటున్నారు. అండ్ రానున్న రోజుల్లో వర్క్ షాప్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, అండ్ తర్వాత స్పెషల్గా పర్సనల్గా ఏదైనా డిజైన్ చేసుకోవాలి. ఎందుకంటే డిజైనర్ కాన్సెప్ట్ వచ్చేసి జస్ట్ సెలబ్రిటీస్ వాళ్ళకే విఐపీస్కే అన్నది వింటూ ఉంటాం. బట్ మీరు అంటే నార్మల్ పీపుల్ కూడా అఫోర్డ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ తెచ్చారు. సో దాని గురించి డెఫినెట్గా అండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అంటే మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ అలాంటి వాళ్ళకు కూడా మనము డిజైన్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి సజెషన్ ఇవ్వడం జరుగుతుంది, క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు జరిగే నెక్స్ట్ కమ్మింగ్ April 5th and 6th 2 days వర్క్షాప్లో మనము ఒక క్రాస్ కట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో పర్ఫెక్ట్గా నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు శారీ పెట్టికోట్, ఆ శారీ పెట్టుకోవడం కూడా రెగ్యులర్గా మనం యూజ్ చేసేది కదా, దాన్ని కూడా మనం ఎలా కట్ చేసుకోవాలి. 3 పీస్ అంటే ఫ్రంట్లో ఒక 3 పీసెస్ వస్తాయి, బ్యాక్లో ఒక 3 పీసెస్ వస్తాయి. అవి ఎలా మెజర్మెంట్ తోటి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైజులో ఉంటాయి, ఎక్సెల్, లార్జ్, ఇట్లా మన హిప్ సైజుని బట్టి కూడా దాన్ని ఎలా డ్రాఫ్ట్ చేయాలి, ఎలా కట్ చేయాలి అనేది ఈ వర్క్షాప్లో మనము డెఫినెట్గా తెలుసుకుంటారు. ఏంటంటే 2 daysలో అసలు చాలామంది కాల్స్ చేసి నాకు ఏం అడుగుతున్నారంటే, మేడం 2 daysలో నాకు అసలు ఏమీ రాదు, అసలు మిషనే ఐడియా లేదు, నాకు 2 daysలో అసలు బ్లౌజ్ వస్తుందా అని అడుగుతున్నారు. డెఫినెట్గా వస్తుంది. ఎందుకు అంటే నేను చెప్పే ఈజీ స్టెప్ బై స్టెప్, ఈజీగా స్టెప్ బై స్టెప్ నేను చెప్పే టెక్నిక్స్ మీరు యూజ్ చేసినట్లయితే, నేను చెప్పింది ఫాలో అవుతే మీరు 1 hourలో మీ బ్లౌజ్ మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఛాలెంజింగ్. ఓకే, సో చూసారు కదండి. మరెందుకు లేటు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయండి. డిజైనర్ వేర్ కానివ్వండి, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కానివ్వండి, ఎలాంటి అసలు ఏం ఐడియా లేదు, కానీ ఐఎమ్ వెరీ మచ్ ప్యాషనేట్ అండ్ ఫెడప్ అయిపోయాను, చాలా మందికి ఇచ్చి కుట్టించి అన్న వాళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో మ్యామ్, ఈ రోజు చిన్నపిల్లల అంటే ఫ్రాక్ అయితే కనిపిస్తుంది నాకు. సో ఇంకొక స్టెప్ ముందుకేసినట్టుంది మీరు. ఫ్రీల్స్ అని మొన్న చేసాం ఒక కాన్సెప్ట్. సో వాట్ ఈస్ నెక్స్ట్? ఇప్పుడు మనము ఈ బేబీ ఫ్రాక్ అనేది స్టెప్ బై స్టెప్ అనమాట, 2 steps తోటి మనం ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అంటే, పిల్లలకి మనం వేసుకునేటప్పుడు ఫ్రిల్స్ ఎన్ని పెడితే అంత అందంగా కనిపిస్తుంది ఫ్రాక్ అనేది. ఎందుకంటే వాళ్ళు అంత ముద్దుగా ఉంటారు కాబట్టి, యాక్చువల్లీ నార్మల్లీ జనరలీ కదా. ఎందుకంటే బేబీ ఫ్రాక్ అనేది చాలా సెన్సిటివ్ అనమాట. దీని క్లాత్ తీసుకునే విషయంలో కానీ, మనం యూజ్ చేసే మెటీరియల్ ప్రతి ఒక్కటి జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బ్యాక్ మనం జిప్పు పెడుతుంటాం, బేబీని ఇలా మంత్స్ బేబీ అయితే మనం పడుకోబెట్టేటప్పుడు బ్యాక్ సైడ్ గుచ్చుకోవడం ఇలాంటివి జరుగుతుంది. అందుకని ఇక్కడ టై చేస్తూ ఉంటారు, మీరు గమనించారో లేదో. అలాంటివి అంటే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి బేబీ సైజుని బట్టి, అంటే మంత్స్ బేబీయా, 1 year బేబీయా, ఇలా వాళ్ళకి ఎలా డిజైన్ చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ రోజు చూపిస్తుంది ఏంటంటే బేబీ స్టెప్ ఫ్రాక్. ఈ స్టెప్స్ని ఎలా తీసుకోవాలి, బేసిక్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా డ్రాఫ్టింగ్ చేయాలి, మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి, ఈ రోజు మన టాపిక్ అది. షూర్ మ్యామ్. సో ప్రొసీజర్లోకి వెళ్దామా? డెఫినెట్గా. ఫస్ట్ మనం లెంత్ తీసుకుందాం. అంటే బాడీ ఫస్ట్ మనం బేబీకి కావాల్సింది బాడీ కదా. ఫస్ట్ ఈ బాడీ పార్ట్ అనేది మనము సపరేట్గా డ్రాఫ్ట్ చేయాలి, సపరేట్గా కట్ చేయాలి. దాన్ని సపరేట్గా మళ్ళీ కింద పీసెస్కి యాడ్ చేసుకోవాలన్నమాట మన స్టిచ్చింగ్లో. అంటే 3 pieces, ఇదొక పార్ట్, ఇక కింద స్టెప్స్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, మొత్తం 3 pieces ఉంటాయి. ఈ 3 piecesని నీట్గా ఫినిషింగ్లో ఎలా చేయాలి అనేది మన ఇంపార్టెంట్ రోల్ అనమాట. మనం ఏదైనా ఎలా కట్ చేస్తామో, ఎలా మెజర్ చేస్తామో, ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా మీరు తీసుకున్నప్పుడు ఆ మెజర్మెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా మెజర్మెంట్ రావాల్సిందే. మనం ఇప్పుడు 7 తీసుకున్నాం, మనకి కావాల్సింది లెంత్ 7 inches. అంటే ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా మనకి 7 inches అక్కడ కనిపించాలి. ఎక్కువ తక్కువ అయితే మనకి సైజు మారిపోతుంది, మనకి కంఫర్ట్ కూడా ఉండదు. అది పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఎవరికైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం బాడీ లెంత్ 5 inches తీసుకుందాం. 5 inches ప్లస్ 1/2 inch ఎక్స్ట్రా మార్జిన్. నెక్ తీసుకుందాం 2 inches. ఓకే, షోల్డర్ 1.5, ఇక్కడ ఆర్మ్ హోల్ 2.5. అంటే ఇది మంత్స్ బేబీకి నేను చెప్తున్నాను. ఇది నెక్ 2.5 మళ్ళీ. సో న్యూ బార్న్ బేబీస్ ఉంటారు కదా, 5, 6 ఏదైనా, సో వీళ్ళకు ఇది కంప్లీట్గా సూట్ అవుతుంది.
వీళ్ళకి హ్యాండ్స్ పెట్టకపోతేనే వీళ్ళు ఫ్రీగా ఉంటుంది, ఎందుకంటే కుచ్చుకున్నట్టు అవుతుంది, వాళ్ళు సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. మనం ఏది పడితే అది వేస్తే అసలు వాళ్ళు ఒంటి మీద ఉంచుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే బేబీ ఏడుస్తుంది కదా, వెంటనే కంఫర్ట్ లేకపోతే, అందుకోసం అనేసి. ఇది మన బాడీ ఫస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఈ బాడీ మెజర్మెంట్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం వేస్ట్ అనేది తీసుకొని దానికి డబల్, ఇప్పుడు ఫ్రిల్స్ ఎంత పెట్టుకోవాలి, దగ్గరికి పెట్టుకోవాలా లేకపోతే మామూలు నార్మల్గా చాలా అంటే బేబీ వెయిట్ కూడా చూసుకోవాలా, అది ఎక్కువ మనం ఫ్రిల్స్ పెట్టి కుట్టిన తర్వాత అది వెయిట్ ఎక్కువ అవుతుంది, ఆ వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ బేబీ మళ్ళీ క్యారీ చేయలేదు. అందుకోసమని అందంగా ఉండాలి, వెయిట్లెస్ ఉండాలి, చూడటానికి ముచ్చటగా ఉండాలి, వాళ్ళు క్యారీ చేసేలాగా ఉండాలి. మన డిజైన్ అనేది కటింగ్ అనేది మెయిన్ అనమాట. ఇప్పుడు బాడీ కట్ చేసి చూద్దాం. ఓకే, సో వర్క్షాప్స్ క్లాసెస్ అయితే చాలా వరకు కండక్ట్ చేస్తూనే ఉంటారు ప్రసన్న గారు మీరు. సో వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ? చాలా మంది అప్రోచ్ అవుతూ ఉంటారు, అసలు ఎలా గ్రాప్ చేస్తున్నారు అందరినీ? అంటే నార్మల్గా వీక్లీ నేను 2 days అలా పెడుతున్నా, ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. ఎవరి పాసిబిలిటీని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి నెక్స్ట్ అంటే వాళ్ళ బేసికా అడ్వాన్సా ఎలాంటి వాళ్ళ ప్రిఫరెన్స్ ఏంటి అని తెలుసుకొని నేను వాళ్ళని గ్యాదర్ చేస్తున్నానండి బ్యాచెస్ వైజ్ యాక్చువల్లీ. ఓకే, ఇది మనకి బాడీ అనమాట. ఓకే, తర్వాత మనకి స్టెప్స్కి స్ట్రైట్గా తీసుకుంటే సరిపోతుంది, అది లెంత్ వైజ్. ఇప్పుడు ఆల్రెడీ 5 inches మనం ఇక్కడ కట్ చేసాము, రిమైనింగ్ మనకి ఇంకా 6 inches రావాలి. ఈ 6 inches మనకి 6.5 తీసుకుంటే సరిపోతుంది. కింద మనము పీకో చేసుకోవచ్చు, లేకపోతే ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. అర్థమైంది కదా ఎలా స్టిచ్ చేయాలనేది. అప్పుడు నేను ఫినిషింగ్ అప్పుడు చెప్తాను. దీని చుట్టూతో మనం పైపింగ్ వేసుకున్నా, ఇక్కడ ఒక అందమైన ఫ్లేవర్ రెడీ చేసి పెట్టుకున్నా, ఇది రెడీమేడ్ ఫ్రాక్ లాగా రెడీ అయిపోతుంది ఈజీగా. అంటే కిడ్స్ వేర్ కుట్టడం చాలా ఈజీ. ఫస్ట్ మనం నేర్పించేటప్పుడు కూడా పిల్లల ఫ్రాక్సే ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఇవి చిన్న సైజు ఉంటాయి, కాటన్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం, అంటే చెయ్యి ఈజీగా తిరుగుతుంది, అందుకోసమని మనం ఈజీగా ఫ్రాక్స్ ఈజీగా కుట్టుకోవచ్చు, అందంగా కూడా ఉంటాయి అన్నమాట. ఓ గ్రేట్ అండి. సో ఫ్రిల్స్ విషయానికి వస్తే ప్రసన్న గారు, ఇప్పుడైతే ఇది ఒక ఫ్రిల్ నుంచి ఇంకొక ఫ్రిల్ యాడ్ ఆన్ చేసాం, ఇంకా ఎన్నైనా యాడ్ ఆన్ చేసుకోవచ్చా లేకపోతే సమ్ సర్టెన్ క్వాంటిటీ మాత్రమే చేయగలమా? లేదు, లాంగ్ ఫ్రాక్ కూడా ఇప్పుడు పెద్దవాళ్ళ లాంగ్ ఫ్రాక్స్ కూడా చూడండి, షిఫాన్ క్లాత్ తీసుకున్నప్పుడు అట్లాంటివి తీసుకున్నప్పుడు మనము లాంగ్ కూడా పెట్టుకోవచ్చు, ఎన్ని ఫ్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు. అంటే మన హైట్ ఎంత ఉందో మెజర్ చేసుకొని ఈచ్ వన్ ఎంత ఉండాలి, ఒకదానికి ఒకటి అట్లా గ్యాప్ ఎంత రావాలి, లెంత్ ఎంత రావాలి, ఇది మెజర్మెంట్ బట్టి ఉంటుంది. మనం కింద వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన సైజ్ కూడా ఈజీగా కుట్టుకోవచ్చు, ఫ్రిల్స్ చాలా అందంగా ఉంటుంది. రైట్. సో అంటే ఈ గౌన్స్ లాగా చూస్తూ ఉంటామండి. సో లోపల నెట్ పెట్టడం అండ్ మంత్స్ బేబీకి పెట్టచ్చా, అసలు పెట్టకూడదా, కంఫర్టబుల్ ఫీల్ అవుతారా? ఎస్, కొంతమంది ఏంటంటే మనం ఇప్పుడు ఇది షిఫాన్ క్లాత్ ఉంది, మనం కట్ చేసాము, ఈ ఫ్రాక్ అనుకుందాం, ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టాలి, ఇది బబుల్ లాగా రావాలి, ఒక బేబీ అదే బార్బీ డాల్ లాగా, బార్బీ డాల్ లాగా రావాలి అంటే దాని కింద ఏం చేస్తారంటే క్యాన్ వాడుతుంటారు. మెటీరియల్ క్యాన్ అది స్టిఫ్ గా ఉంటుంది, అది చాలా అన్ఈజీగా కూడా ఉంటుంది. పిల్లలు అసలు దాన్ని క్యారీ చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అది గుచ్చుకుంటుంది, సమ్మర్లో అసలు సజెషబుల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పిల్లలకి అసలు సూటబుల్ కాదు, ఎందుకంటే ఈ క్లాత్ చాలా అన్ఈజీగా ఉండి రఫ్ స్కిన్ కూడా చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది, ర్యాషెస్ వస్తూ ఉంటాయి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాయి. కానీ చూడడానికి అది మటుకు చాలా అందంగా ఉంటుంది అండ్ చూడగానే చాలా మంది గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అవును. ఇంకా మరి ఎప్పటి నుంచి వర్క్ షాప్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, ఆ డేట్ టైమింగ్స్ కెన్ యూ మెన్షన్? April 5th and 6th కమింగ్ డేస్ లో ఇప్పుడు వచ్చే వర్క్ షాప్ కి అటెండ్ అవుతే మీరు క్రాస్ కట్ అండ్ శారీ పెట్టుకోట్ ఈజీగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు. పేపర్ డ్రాఫ్టింగ్, మెజర్మెంట్స్ అండ్ మిషన్ ఫినిషింగ్ తోటి నీట్ గా మీకు నేర్పించడం జరుగుతుందండి. ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండి. సో తొందరగా
కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి, ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోండి. ఎందుకంటే 1 or just 2 days లోనే మీకు ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అందిస్తున్నారు ప్రసన్న గారు, అండ్ విత్ క్లారిటీ. అంటే నాకు అసలు బేసిక్ కూడా తెలీదు, ఎలాంటి అవగాహన లేదు అన్న వాళ్ళ నుంచి కొంచెం ఇంకా కరెక్షన్స్ నీడెడ్ అన్న వాళ్ళు, ప్రజెంట్ చేస్తున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ ఎస్పెషలీ డిజైనర్ వేర్. సో ఇప్పుడు బేబీ ఫ్రాక్ చూస్తున్నారు కదా, అలా బర్త్డే పార్టీస్ కానివ్వండి, మ్యారేజెస్ కానివ్వండి, ఏదైనా ఫెస్టివ్ సీజన్ కానివ్వండి, సో నడుస్తుంది అంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. పర్సనల్గా ఒక డిజైనర్ నుంచి మీ బట్టలు డిజైన్ చేసుకునే మంచి ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.